అండి. నమస్తే. నేను మీ డాక్టర్ శిల్ప, ఆబ్స్టేషన్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ ఇన్ డాక్టర్ శిల్ప ఉమెన్స్ క్లినిక్, కొండాపూర్. నేను ఈరోజు చెప్పదలుచుకున్న టాపిక్ మాస్టైటిస్. బ్రెస్ట్ యాబ్సెస్ కానీ బ్రెస్ట్ కంజెషన్ కానీ ఎప్పుడు అవుతాయి, అంటే ఏంటి అని చెప్పదలుచుకున్నాను. దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి అనేది చెప్పదలుచుకున్నాను. ఈ మాస్టైటిస్ కానీ బ్రెస్ట్ యాబ్సెస్ కానీ ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడైతే బ్రెస్ట్ భాగంలో గడ్డలంటూ ఫామ్ అయినప్పుడు, అది ఆ గడ్డలు ఏ రకమైన గడ్డలు అనేది బాగా మిల్క్ సెక్రేషన్ ఎక్కువైనప్పుడు కానీ, లేదా ట్యూమర్స్ లాగా ఫామ్ అయినప్పుడు కానీ మాస్టైటిస్ అని ఇన్ఫ్లమేషన్ అంటూ. మాస్టైటిస్ అంటే యాక్చువల్ చెప్పాలంటే మిల్క్ ఏదైతే బ్రెస్ట్లో కంజెషన్ అంటూ పెరిగి ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని మాస్టైటిస్ అంటూ అనడం జరుగుతుంది. అదే ఇన్ఫెక్షన్ కాస్త ఎక్కువ అయినప్పుడు, పస్ లాగా కన్వర్ట్ అయినప్పుడు దాన్ని బ్రెస్ట్ యాబ్సెస్ అంటారు. సో ఇది మోస్ట్ కామన్ ఎవరికి వస్తుంది. చాలామంది ఏమనుకుంటారు, మాస్టైటిస్ బ్రెస్ట్లో నొప్పి వస్తుంది అంటే ఖచ్చితంగా వాళ్ళు క్యాన్సర్ అని అనుకుంటారు. అలా ఉండదు. సో కొంతమందికి ఏంటి, బ్రెస్ట్ భాగంలో వచ్చేసి చిన్న మిల్క్ సెక్రెషన్స్ అంటూ జరగడం, గ్యాలక్టోరియా అంటారు. మిల్క్ ప్రొడక్షన్ అంటూ జరుగుతున్నప్పుడు, వెదర్ వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో కానివ్వండి, ఫీడింగ్ చేసే టైంలో కానివ్వండి, కొంతమంది ఎక్కువగా స్ట్రెస్ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, మిల్క్ ప్రొలాక్టిన్ హార్మోన్ అనేది శరీరంలో పెరగడం వల్ల మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంటర్నలీ జరగడం జరుగుతుంది. సో ఆ మిల్క్ ప్రొడక్షన్ అనేది ఇంటర్నలీ జరిగినప్పుడు బ్రెస్ట్లో అంతా లంప్లాగా ఫామ్ అయినట్టుగా, అంటే అక్యుములేషన్ జరగడం వల్ల ఇన్ఫెక్షన్ అంటూ ఏర్పడుతుంది. ఆ ఇన్ఫెక్షన్ ఎక్కువగా కంజెషన్ అంటూ మిల్క్ ప్రొడక్షన్ జరిగి అలా కంజెషన్గా ఒకే ఏరియాలో ఉండడం వల్ల కలెక్షన్ కాస్త చుట్టూ ఉన్న మిల్క్ డక్ట్స్ని కంజెషన్ ఎక్కువ వాస్కులారిటీ చేస్తూ ఒక ట్యూమర్ లాగా ఏర్పడుతుంది. ఒక లోకలైజ్డ్ ఆర్గాన్ ద్వారా ట్యూమర్ ద్వారా ఏర్పడడం వల్ల, అలా జరగడం వల్ల కాస్త అది నెమ్మదిగా స్టేసిస్గా ఉండి అది కాస్త ఇన్ఫ్లమేషన్కి టర్న్ అయ్యి పస్ లాగా కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ బ్రెస్ట్ యాబ్సెసే వచ్చినప్పుడు చాలామంది ఫీచర్స్ ఏంటి, బ్రెస్ట్ కంజెషన్ ఫస్ట్ నొప్పితో స్టార్ట్ అయినప్పుడు దాని ఎగ్జామినేషన్ ద్వారా మీరు చూసుకోవాలి. నొప్పి ఎక్కడ వస్తుంది, ఏమైనా లంప్ ఫీల్ అవుతున్నారా, లేదా టచ్ చేస్తేనే నొప్పి వస్తుందా, ఏ టైంలో స్పెసిఫిక్గా నొప్పి వస్తుంది. సో ఇవన్నీ కొంచెం గమనించినట్టయితే మీకు క్లారిటీ వస్తుంది. ద సేమ్ టైం మీకు కన్ఫ్యూషన్ ఉంది, లేదు భయం వేస్తుంది అంటే నియర్ బై గైనకాలజిస్ట్ని కానివ్వండి, లేదా నియర్ బై సర్జన్ని కానివ్వండి కన్సల్ట్ అయినట్టయితే మీకు బ్రెస్ట్కి సంబంధించిన సమస్య అది బినైన్గానే, అంటే భయపడాల్సిన పడిందా, దానికైనా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉందా అనేది తెలుస్తుంది. కొంతమందికి ఏంటి, బ్రెస్ట్ పెయిన్, ఈ మాస్టైటిస్ అనే సమస్య ఎవ్రీ పీరియడ్ టైంలో కొంతవరకు మిల్క్ అక్యుములేషన్ జరగడము, పెయిన్ రావడం అంటూ జరుగుతుంది. అది ఈస్ట్రోజన్ రిలేటెడ్ పెయిన్ కూడా ఉంటుంది. అది కాకుండా నేను ఏదైతే మాస్టైటిస్ సమస్య గురించి చెప్తున్నానో, ఈ మాస్టైటిస్ సమస్య పోస్ట్ డెలివరీ పేషెంట్స్కి, అంటే డెలివరీ అయిన తర్వాత ఇప్పుడు ఎవరైతే మిల్క్ ఫీడింగ్, బేబీకి ఫీడింగ్ చేస్తూ ఉంటారు, బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తూ ఉంటారు, ఎవరికైతే మిల్క్ ప్రొడక్షన్ జనరల్లీ ప్రెగ్నెన్సీ టైంలో కూడా ఎక్కువగా ఉంటుంది. ఆ ఎక్కువ కలెక్షన్ అయినప్పుడు ఏంటంటే, కలెక్షన్ జరిగి వాళ్ళకి రెడ్నెస్తో పాటు టెండర్నెస్, ఫీవర్ ఎపిసోడ్స్ ఉంటాయి. బ్రెస్ట్ యాబ్సెస్ ఫీచర్స్ చెప్పాలంటే ఫీవర్, మళ్ళీ లోకల్ టెంపరేచర్ రేజ్ అవ్వడం, అంటే పర్టిక్యులర్ ఎక్కడైతే నొప్పి వస్తుందో ఆ పార్ట్లో టెంపరేచర్ ఒళ్ళు వేడిగా అనిపించడము, మొత్తం ఫీవర్ రావడము, చలితో కూడిన ఫీవర్ రావడము, అంతో టెంపరేచర్తో పాటుగా లోకల్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఉండడము, నొప్పి, ప్రొట్రూడ్ అయినట్టుగా లంపలాగా ఫీల్ అవ్వడం, బరువుగా అనిపించడము, ఇవి జరుగుతాయి. సో ఇలా ఉన్నప్పుడు, బరువుగా ఉన్నప్పుడు కానీ, నొప్పి కలిగిన లేదా స్వెల్లింగ్ ఏమైనా అబ్జర్వ్ చేసినా ఫస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అంటూ చేసుకొని లంపలాగా అనిపిస్తోంది అంటే సర్జన్ని కలవడము, లేదా ఫస్ట్ లాగా సాఫ్ట్గా ఉండి టచ్ చేయలేకపోతున్నారు, ఫీవర్ ఎపిసోడ్స్ వస్తున్నాయి అంటే ఒకసారి కన్సల్ట్ అయినట్టయితే అది సిస్ట్ ఫామ్ అవుతుందా, లేదా ఫైబ్రోసిస్టిక్ డిసీజ్ ఆఫ్ ది బ్రెస్టా, లేదా బ్రెస్ట్ యాబ్సెస్ ఫామ్ అవుతుందా అనేది తెలుసుకొని, ఆ యాబ్సెసే ఉన్నట్టయితే దానికి లోకల్ మెడికేషన్ ద్వారా, అంటే లోకల్ హాట్ ఫర్మెంటేషన్ ఇస్తూ ఆ సిస్ట్ కనుక ఇంటర్నల్లీ రిగ్రెస్ అవ్వడానికి సరైన యాంటీబయాటిక్స్ తీసుకోవడము, యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడికేషన్ తీసుకోవడము ద్వారా చాలా వరకు ఈ కంజెషన్ని కానీ ఇన్ఫ్లమేషన్ని తగ్గించగలుగుతారు. రెడ్నెస్ ఏర్పడుతూ ఉంటే మాత్రం ఇమీడియట్గా మీరు రెడ్నెస్ ఉంటూ కంజెషన్ లాగా బాగా బరువుగా అనిపిస్తూ నొప్పిగా కూడితే మాత్రం మీరు వెంటనే డాక్టర్ని సంప్రదించినట్టయితే దానికి సరిపడా యాంటీబయాటిక్స్ తీసుకుంటే ఇంటర్నల్లీ రిగ్రెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
అదే పస్ కాస్త ఎక్కువగా పెరిగి మెడిసిన్స్కి రెస్పాండ్ అవని పక్షంలో కూడా వాళ్ళకు సర్జికల్ అప్రోచ్ అంటూ వెళ్ళాల్సిన అవసరం పడుతుంది. ఈ సర్జికల్ అప్రోచ్ అనేది అండర్ అనెస్థీషియా చేయాల్సిన ప్రొసీజర్ అండి. అంటే ఇన్సిషన్ ఇచ్చి పస్ డ్రైనేజ్ అంటూ చేయడం జరుగుతుంది. ఈ పస్ డ్రైనేజ్ జరిగిన తర్వాత కంటిన్యూస్లీ లోపల సిస్ట్ క్యావిటీ అంతా ఎంటీ అయిన తర్వాత హెల్తీ టిష్యూ అనేది ఫామ్ అవ్వడానికి ప్యాకింగ్ ప్రక్రియ ద్వారా చేస్తూ వస్తారు. సో ఈ విధంగా బ్రెస్ట్ యాబ్సెస్ నుంచి రికవరీ అవుతారు. ఎప్పుడైతే బ్రెస్ట్ యాబ్సెస్ అన్రప్చర్డ్గా ఉన్నప్పుడు ఏంటి, ఎక్కడైతే ఈ పార్ట్లో అయితే వాళ్ళకి రెడ్నెస్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ నొప్పి కానీ అవుతుందో, బ్రెస్ట్ యాబ్సెస్ అవుతోంది అని డిటెక్ట్ చేసినప్పుడు, అంటే అది ఎగ్జామినేషన్ ద్వారా కానివ్వండి, స్కాన్ ద్వారా కానివ్వండి, ఎప్పుడైతే డిటెక్ట్ చేయడం జరుగుతుందో ఆ సైడ్ బ్రెస్ట్ అనేది బేబీకి ఫీడింగ్ మదర్స్కి మాత్రం ఫీడ్ చేయడం అంటూ చేయకూడదు. ద అదర్ సైడ్ ఆఫ్ ది బ్రెస్ట్ అనేది చేయొచ్చు. ఒకవేళ అదర్ సైడ్ రెండు సైడ్లు, కొంతమందికి ఏంటి రెండు బ్రెస్ట్లోనూ యాబ్సెస్ అంటూ ఫామ్ అవుతుంది, వాళ్ళకి ఏం చేయాలి? సో వాళ్ళకి ఎక్స్ట్రాక్షన్ ఈజ్ ద బెస్ట్ థింగ్. ఫస్ట్ మిల్క్ అక్యుములేషన్ ఏదైతే జరిగిందో అది మసాజ్ టెక్నిక్ ద్వారా మొత్తం మిల్క్ అంటూ ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ ఎక్స్ట్రాక్టెడ్ మిల్క్ని త్రో చేయమని చెప్తాము. కొంతమందికి రెండు సైడ్లు బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ ఎక్స్ట్రాక్టెడ్ మిల్క్ని బాగా ఫర్మెంట్ చేసి, అంటే బాగా మరిగించి, ఆ పాలని బాగా మరిగించి రూమ్ టెంపరేచర్కి తెచ్చిన తర్వాత బిడ్డకి పట్టడం అంటూ ల్యూక్వామ్గా ఉన్నప్పుడు బిడ్డకి ఆ విధంగా పట్టవచ్చు. సో ఈ బ్రెస్ట్ యాబ్సెస్ సమస్యకి పరిష్కారం ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. బట్ ఇంకా ఓవర్ ప్రొడక్షన్ జరిగిన వాళ్ళకి కొంచెం మిల్క్ ప్రొడక్షన్ అనేది తగ్గించడానికి కొన్ని రకాల మెడిసిన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఫీడింగ్ మదర్సే కాకుండా నేను ఏదైతే చెప్పానో ప్రొలాక్టిన్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏదైతే ఉంటుందో ఆ లోకల్ ఇన్ఫ్లమేషన్ కానీ ఇన్ఫెక్షన్ కానీ తగ్గించడానికి సరైన యాంటీబయాటిక్స్ తీసుకుంటూ దాంతోపాటు ప్రొలాక్టిన్ లెవెల్స్ని ఫస్ట్, అంటే రూట్ కాజ్ మీద ఫస్ట్ దృష్టి పెట్టాలి. సో ఎక్కడైతే జనరేషన్ ఉంటుందో ఆ జనరేషన్ని కొంచెం తగ్గించినట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ బ్లాకేజ్ కానివ్వండి, బ్లాకేజ్ ఏమైనా ఉన్నా అది తగ్గించినట్టయితే దానికి సంబంధించిన మెడిసిన్స్ కానివ్వండి, లేదా ఎంటీయింగ్ బ్రెస్ట్ డక్స్ని ఎంటీ చేయడం, మిల్క్ డక్స్ని ఎంటీ చేయడం కానివ్వండి, ఇవి చేసినట్టయితే చాలా వరకు బ్రెస్ట్ యాబ్సెస్ సర్జికల్ ఇంటర్వెన్షన్ ఆపరేషన్ వరకు వెళ్లకుండా అరికట్టవచ్చు. సో ఈ సమస్యకు మీకు ఆన్సర్ దొరికిందని నేను అనుకుంటున్నాను. మీకు ఈ పరిష్కారం హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. నమస్తే.